ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్తై 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 నమో నమః. ఓం నమః శివాయ శివాయ గురవే నమః. జయ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ప్రధానంగా చూసుకుంటే శ్రీ విశ్వవసనామ సంవత్సరం చైత్రమాసం ఈ యొక్క శుక్ర ఈ యొక్క వక్రగతి త్యాగం వల్ల మరియు మే నెల 15వ తారీఖు తర్వాత బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. మే నెల 18వ తర్వాత ఈ యొక్క రాహు కేతు ఒక మార్పు అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఈ రకంగా ఫలితాలు ఉంటాయి తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శుక్ర శని రాహు ఈ యొక్క బుధుడంతా కూడా సంచారం చేయడం మరియు రాహు అంతా కూడా మే నెల 18వ తారీఖు తర్వాత కుంభరాశిలో సంచారం చేయడం, ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ యొక్క బృహస్పతి అంతా కూడా మే నెల 15వ తర్వాత వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం చేయడం ఉంటుంది. ఈ యొక్క శుక్రుడంతా కూడా వక్రగతిలో సంచారం చేయడం వల్ల కొంచెం స్వల్పమైన ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతానికైతే గనక శుక్రుడు వక్రగతి త్యాగం జరిగింది. అంగారకుడంతా కూడా నీచస్థానంలో సంచారం చేస్తున్నాడు, కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా గోచార చక్రవశాత్వం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా చెప్తున్నాము. కావున శుక్రుడి యొక్క వక్రగతి త్యాగం వల్ల విపరీత రాజయోగము, ధనధాన్యాది సమృద్ధి, ధన ఆకర్షణ, ధన యోగం అనేది పెరగడం కానీ, ఆర్థిక ఉన్నతి పెరగడం కానీ, అఖండమైన లక్ష్మీ కటాక్షం కలగడం కానీ, ధనధాన్యాది సమృద్ధి కలగడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క మార్పు మిథున రాశిలో సంచారం చేయడం వల్ల కొన్ని వివిధ రాశుల వాళ్ళకి గురుబలం పెరగడం వల్ల వివాహాది శుభకార్యాలు, వ్యాపారం అభివృద్ధి, వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవడం కానీ, ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడం కానీ, విదేశాల్లో స్థిరత్వం కోసం కానీ ఈ యొక్క మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఫలితాలంతా కూడా ఈ ఎపిసోడ్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. నేను పాలపర్తి గురునాథ శర్మ. నేనంతా కూడా జ్యోతిష్ సిద్ధాంతిని, వాస్తు సిద్ధాంతిని, వేదిక్ జ్యోతిషం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. మీరు ప్రధానంగా ఈ యొక్క ఫలితాలంతా కూడా తెలుసుకొని పరిహారం చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగానికి కారకత్వం అవుతుంది. కావున ఈ చైత్ర మాసంలో వివిధ ఫలితాలంతా కూడా చెప్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఫలితాల వల్ల అఖండ లక్ష్మీ కటాక్షం లభించడానికి పరిహారం అంతా కూడా చెప్తున్నాం. వ్యాపారం అభివృద్ధి కోసం కానీ, వ్యాపారంలో నష్టాలు ఉన్నప్పటికీ కూడా పరిహారం చెప్పడం వల్ల ఆర్థిక ఉన్నత స్థితి కలగడం కానీ, వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవడం, నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకోవడానికి పరిహారం కానీ చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా భక్తిగా శ్రద్ధగా వినండి, పరిహారం చేసుకోండి. తద్వారా అఖండమైన లక్ష్మీ కుబేర యోగం కలుగుతుంది, అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది, ధనాకర్షణ పెరగడానికి అవకాశం ఉంటుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. శీఘ్రమేవ మనస్సంకల్పితా సిద్ధిరస్తు అని చెప్పేసి ఆశీర్వాదం చేస్తూ ప్రతి ఈ యొక్క రాశి వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే విధంగా మన పరిహారం చెప్తున్నాం. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా చెప్తున్నాం. కావున జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది. ఈ జన్మజాతకంలో ఉండే గ్రహాలకి దోషాలకి పరిహారం అంతా కూడా చేసుకుంటూ ఈ యొక్క గోచారరీత్యా ఉన్న గ్రహాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా గ్రహాల యొక్క కలయిక దృష్టి యోగం వల్ల యోగం మారుతుంది. కావున మంచి ఫలితాల కోసం చెప్పడం జరుగుతుంది. శ్రీమాత్రి నమ. వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా విశ్వవసనామ సంవత్సరంలో చైత్రమాసంలో శుక్రుడి వక్రగతి త్యాగము, బృహస్పతి యొక్క మార్పు, రాహు యొక్క మార్పు, కేతు యొక్క మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా ఈ యొక్క రాష్ట్రాధిపతి నీచ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కర్కాటక రాశిలో అంగారకుడు సంచారం చేయడం వల్ల దోషకారకుడు అయినాడు. ప్రధానంగా చూసుకుంటే మిత్రస్థానమైన మిత్రరాశి ప్రధానంగా రాశిలో అంతా కూడా మేషరాశిలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం, మిత్రగ్రహం ఉచ్చస్థానంలో ఉండడం వల్ల మంచి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ, గవర్నమెంట్లో అంతా కూడా ఉద్యోగాలు లభించడం కానీ, మంచి గవర్నమెంట్ వ్యాపారంలో మీరంతా కూడా మంచి గవర్నమెంట్తో అంతా కూడా టైఅప్ అయి ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మీరు మంచి లావాదేవీల కోసం నిత్యమంతా కూడా మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి. తద్వారా అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది, అఖండమైన రాజయోగానికి కారణమవుతుంది. శుక్రుడు ఉచ్చస్థానంలో వక్రగతి త్యాగం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల, బొబ్బర్లంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల కూడా శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది.
ఎవరైతే గోంగూరనంతా కూడా గోమాతకు సమర్పిస్తూ ఉంటారో, ఈ యొక్క పప్పు చేసుకునే దోసకాయ, పచ్చడి తీసుకునే దోసకాయనంతా కూడా ఈ గోమాతకంతా కూడా సమర్పించడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి, ధనధాన్యాది సమృద్ధి కలగడానికి, రాజయోగానికి కారణమవుతుంది, లక్ష్మీ కుబేర యోగానికి కారణమవుతుంది. కావున గోమాత సేవను చేయండి. ఎవరైతే గోమాతకంతా కూడా శుక్రవారం రోజున పూజ చేసుకుంటూ ఉంటారో మంచి ఫలితాలంతా కూడా లభిస్తూ ఉంటారు. మహాలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణ కలుగుతూ ఉంటాయి. మీకంతా కూడా దయ కలుగుతుంది. డబ్బుకంతా కూడా లోటు లేకుండా ఉంటుంది. వ్యాపార రంగంలో వాళ్ళకి మంచి వ్యాపారాన్ని అంతా కూడా విస్తారం చేసుకోవడానికి ఖర్చులు పెరుగుతుంటాయి. ఉన్నతమైన స్థితి కోసం నిత్యమంతా కూడా వెంకటేశ్వర ఆరాధన చేసుకోవడం వల్ల కూడా సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. శనీశ్వరుడు ప్రీతికరంగా తిలలు దానం చేసుకోండి. తైలాభిషేకాన్ని చేయించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఎవరైతే అగ్నికంతా కూడా నవధాన్యాలు సమర్పించడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంది. ప్రతినిత్యం కూడా అన్నదానంలో పాల్గొనండి. మీకు తోచిన కొద్దీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. దేవాలయ పరంగంలో కానీ అనాథాశ్రమంలో కానీ అన్నదానం చేయడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. మంచి ఆర్థికమైన ఉన్నత స్థితి కలుగుతుంది. అనంతమైన సుఖమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. భోగభాగ్యమైన జీవితం అంతా కూడా శుక్రుడు కారణమవుతాడు. కావున విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. శుక్రుడికి ప్రీతికరంగా ప్రధానంగా శుక్రుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల, శుక్రుడికి ప్రీతికరంగా మీరు వస్త్రాలు సమర్పించడం వల్ల బ్రాహ్మణులతో మనకి శుక్రగ్రహణంతో మీకంతా కూడా మంచి ఆర్థికమైన ఉన్నత స్థితి పెరుగుతుంది. అఖండమైన వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవడానికి, వ్యాపారం అంతా కూడా నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కావున మే నెల 18వ తారీఖు తర్వాత మీకు మంచి యొక్కరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. పెట్టుబడులంతా కూడా వాయిదా వేసుకోవడమే శ్రేష్టంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా సూర్యారాధన చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా మీరంతా కూడా ఈ చెరుకు రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల, తేనెతో అభిషేకం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. రాష్ట్రాధిపతి నీచస్థానంలో సంచారం చేయడం వల్ల ప్రధానంగా చూసుకుంటే వాహనాలంతా కూడా నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తద్వారా మీరు వాహన ప్రమాదం నుంచి బయటపడుతూ ఉంటారు. మీరు శ్రీరామ జయరామ జయ జయ రామ రామాయణ నామాన్ని జపం చేసుకోవడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. కానీ పరిష్కారం చెప్తున్నాం. ఈ యొక్క అంగారకుడు ప్రీతికరంగా కందిపప్పును దానం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది. కావున జన్మజాతకంలో దోషాలు పరిహారాలు చేయించుకోండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టుకి ప్రతిరోజు కూడా 2 బిందెల నీళ్లు సమర్పించి మీరు ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల శనివారం రోజున మాత్రమే ముట్టుకొని దండం పెట్టుకోవాలి. మిగతా రోజుల్లో తాకకూడదు ఏ వృక్షాన్నైనా కానీ. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే వృక్షరాజనమైన ఈ యొక్క రావి చెట్టుకంతా కూడా ప్రదక్షిణాలు చేస్తుంటారు, 2 బకెట్లు నీళ్లు కానీ 2 బిందెలతో నీళ్లు కానీ పోసి సమర్పించేసి ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల మీరంతా కూడా అఖండ రాజయోగానికి కారణం అవుతుంది. ప్రతినిత్యం కూడా రావి చెట్టుకి ప్రదక్షిణాలు ఆచరించాలి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. అఖండమైన రాజయోగానికి కారణమవుతుంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ప్రధానంగా చూసుకుంటే మేషరాశులు అంతా కూడా సూర్య భగవానుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం, శుక్రుడు వక్రగతి త్యాగం, మీనరాశులు అంతా కూడా త్యాగం చేయడం, బృహస్పతి యొక్క మార్పు మే నెల 15వ తారీఖు తర్వాత జరగడం అనేది వివిధ రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడు ఈ యొక్క శుక్రుడు ఒక కలయికని జరగడం వల్ల ఈ యొక్క మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా వివాహాది శుభకార్యాల కోసం అంతా కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. మే నెల 18వ తారీఖు తర్వాత రాహు యొక్క మార్పు కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క మార్పు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క వివిధ గ్రహయోగం వల్ల మంచి మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మంచి రాజయోగానికి కారణమవుతుంది. ప్రధానమైన గ్రహాలన్నీ కూడా మారడం వల్ల చైత్రమాసం నుంచి విశ్వాసనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎక్కువ రాశుల వాళ్ళకంతా కూడా అఖండ రాజయోగానికి రాసిపెట్టి ఉంది. కావున ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశి వాళ్ళకంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా ఏకాదశ స్థానంలో సంచారం చేయడం వల్ల మంచి రాజయోగానికి కారణమవుతుంది. మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. సర్వగ్రహ దోష నివారణ కోసం నిత్యం అంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది. కానీ పరిష్కారం చెప్తున్నాం. ప్రధానంగా మిథున రాశిలో బృహస్పతి యొక్క మార్పు అనేది మే నెల 15వ తారీఖు తర్వాత జరుగుతుంది. కావున సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది. వంశాభివృద్ధి కలుగుతుంది. విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. మీరంతా కూడా నూతన పెట్టుబడులంతా కూడా వాయిదా వేసుకొని మే నెల 18వ తారీఖు తర్వాత కానీ ఆగస్టు 18వ తారీఖు తర్వాత కానీ మీరు గ్రహయోగం అంతా కూడా అనుకూలించిన తర్వాత పెట్టుకోవడం వల్ల మంచి ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది. నేను చెప్పే పరిహారాలంతా కూడా ఆచరించండి. అరుణాచలేశ్వరంలో
ఎవరైతే ప్రదక్షిణం చేసుకుని ఆ అరుణాచలేశ్వరుడికంతా కూడా హోమం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అరుణాచలేశ్వరంలో దర్శనం చేసుకోండి, ప్రదక్షిణం చేయడానికి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు పొందుతాడు. ఓం అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాతయ్య నమః నామాన్ని జపం చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. గోమాత సేవ చేయండి, పక్షులకి ఆహారంగా ప్రతిరోజు కూడా ఏమైనా పెట్టండి, పక్షులకి ప్రీతికరంగా జలాన్ని సమర్పించండి. మీకు ఆర్థికమైన మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థికమైన ఎటువంటి నష్టాలు ఉన్నప్పటికీ కూడా కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. జయ గురు దత్తాత్రేయ నమః.